ఖండిద్దాం జర్నలిస్ట్ రంజిత్ పై దాడిని, ఖండిద్దాం జర్నలిస్ట్ రంజిత్ పై దాడిని. క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు వెంటనే, క్షమాపణ చెప్పాలి మోహన్ బాబు వెంటనే. జర్నలిస్ట్ రంజిత్ పై దాడిని ఓఈజేసీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు తన యొక్క వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మీ ఇంట్లో పనిచేసే పని మనుషుల మీద దాడి చేయడం, ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద దొంగతనం కేసు పెట్టడం నీ మతిస్థితితో లోపించింది. ప్రజాస్వామ్యానికి మచ్చ. ఇప్పుడు రంజిత్ పై దాడి అది ఒక వ్యక్తిగా కాదు, ప్రజాస్వామ్యానికి మచ్చ. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ అందరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. దానిలో భాగంగా మేము ఓఈజేసీ నుంచి విద్యార్థి సంఘాలుగా పూర్తిగా మద్దతు తెలుపుతున్న వాళ్ళ ఉద్యమానికి ఈ విషయాన్ని పట్ల పూర్తిగా వాళ్ళ మద్దతు తెలుపుకుంటూ ఈ మోహన్ భాయ్ యొక్క వైఖరిని ఖండిస్తున్నాం. కూడా ఆయన కనీసం చూడకుండా ఆయన మీద దాడి చేయడం అనేది ఇది అవమానకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ రోజు ఆయన మీద కేసు నమోదు చేయాలని మేము ఓఈపీఎస్ అందరం కూడా ఆయన మీద కేసు పెడుతున్నాం. ఆయన మీద కేసు నమోదు చేసి ఏమంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. నిన్న మోహన్ బాబు కుటుంబంలో జరిగినటువంటి కుటుంబ కలహాల సందర్భంలో అక్కడ కవరేజ్కి వెళ్లినటువంటి మీడియా ప్రతినిధులపై, ప్రత్యేకంగా టీవీ9 లాంటి ప్రత్యేక రంజిత్ పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి కారణమైనటువంటి ముఖ్య మోహన్ బాబు క్షమాపణ చెప్పడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని ఉస్మానియా విద్యార్థులుగా, మరియు దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తక్షణమే స్పందించి మోహన్ బాబుని మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేసి బహిరంగ క్షమాపణ చెప్పిందా కూడా తనని సినిమాలు చేయకుండా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీడియా ముఖంగా. ఈ రోజు అతను పొద్దున్న లేస్తే దైవారాధన చెప్పుకుంటా ఉంటాడు, కానీ అక్కడ ఒక మీడియా సోదరుడు అయ్యప్ప మాల్లో ఉంటే కూడా అతని మీద దాడి చేసి తన తల పగలడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపైన సనాతన ధర్మం కోసం పోరాడుతున్న నాయకులు కావచ్చు, వివిధ సంఘాల నాయకులు కూడా స్పందించి జర్నలిస్ట్ అందరికీ అండగా నిలిచిన సందర్భం ఇది. ఎందుకంటే ఇవాళ ఏ నాయకుడైనా ఎవరైనా సినిమా స్టార్ అయినా ఈ రోజు ప్రజల మధ్యకు వెళ్తున్నారంటే ముఖ్య కారణం మన మీడియా సోదరు కాబట్టి వారిపై దాడి చేయడం ఏమైనా చర్య. ఇలాంటి దుశ్చర్యలో పాల్పడినటువంటి మరి ఒక్కరు ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలంటే ఈ మోహన్ బాబు లాంటి సెలబ్రిటీ మీద చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఇలాంటి దాడి పాల్పడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ప్రోత్సహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయం పైన అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ ఇంట్లో కొట్లాట చేసుకుని ఇలా రోడ్డు పైన వేసేసి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించే విధంగా ఆయన మీడియా పైన దాడి చేయడం అనేది ఆయన మూర్ఖత్వము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఏదైతే నువ్వైతే మీడియా పైన దాడి చేసినావో వెంటనే క్షమాపణ చేయకపోతే ఖచ్చితంగా నీ పైన కూడా దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీడియా సోదరులు ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నది, ఎక్కడ ఏ మంచి చెడు చూపిస్తూ ఉంటారు. నీ ఇంట్లో కొట్లాడుకునే కొట్లాటకు మీడియాకు ఏం సంబంధము, ఏ ఉద్దేశంతో మీడియా పైన దాడి చేసినావు అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా భౌతిక దాడులకైనా సిద్ధమని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాం.